నమస్తే, నేను మీ సతీష్. సినిమాల్లో మనం తరచూ ఓ సీన్ చూస్తుంటాం. బాగా డబ్బున్న విలన్ కొడుకో, కూతురో, తమ్ముడో లేక బంధువో ఓ కార్నో, బైక్నో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రోడ్డుపై వెళ్ళి ఎవరినైనా ఢీకొట్టి చంపేస్తుంటారు. కానీ శిక్ష మాత్రం వాళ్ళకి పడదు. డబ్బు, అధికారం ఉపయోగించి ఒక పేదవాడినో, తమ ఇంట్లో పనిచేసే పనోడునో లేదంటే అనుచరుడును వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఆ తప్పు నేనే చేశానంటూ వాళ్ళతో చెప్పిస్తుంటారు. ఇలాంటి సినిమాటిక్ సీన్లు ఇప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పు చేసిందే కాక దాని నుంచి తప్పించుకునేందుకు సినిమాలకు మించిన జిమ్మిక్కులు చేస్తున్నారు. సినిమాని మించిన ఓ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగింది. గుద్దినోడు ఒకడైతే వాడిని కాపాడడానికి పలుకుబడి ఉన్న తండ్రి ఏ స్థాయికి దిగజారిపోయి జిమ్మిక్కులు చేశారో, మసిపూసి మారడికాయ చేయడానికి ప్రయత్నించారో చెప్పడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. కానీ చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్టుగా సరిగ్గా ఈ జిమ్మిక్కులన్నీ చేసిన 2 రోజుల తర్వాత అసలు వాస్తవం అయితే వెలుగులోకి వచ్చేసింది. దీంతో ఇంకేముంది, జనానికి ముఖం చూపించలేక ఆ అసలైన నిందితుడిని కామ్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించారు. సినిమాలను మించిన ట్విస్టులు ఉన్న ఈ కథలో అసలు వాస్తవాలు ఏంటి అనేది పిన్ టు పిన్ క్లియర్గా చెబుతాను. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అట్లాగే సినిమాల్లో మాత్రమే చూసే ఇలాంటి సీన్లు రియల్ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఒక కామెంట్ అయితే చేయండి. ఈ రియల్ హిట్ అండ్ రన్ అండ్ ఎస్కేప్ స్టోరీకి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. ఆయన కొడుకు బైక్తో ఒకరిని గుద్దేయడంతో అతను అక్కడికక్కడే చనిపోతే ఈ సిదిరి రంగప్రవేశం చేసి కొడుకును తప్పించుకునేందుకు ఆ కేసు నుంచి బయటపడేసేదానికి చేసిన ప్రయత్నాలు అయితే సినిమాల్లోని సీన్లకి ఏమాత్రం తీసిపోవు. కానీ పోలీసులు ఈ మొత్తం కేసును ఛేదించడంతో అప్పలరాజుతో సహా దాదాపు 10 మంది ఈ మెగా డ్రామాకు కారణమని వీళ్ళంతా కలిపి బాగా నటించి రక్తి కట్టించారనైతే గుర్తించారు. తమ నటనలో జీవించేసి మరొకరిని ఇందులో ఇన్వాల్వ్ చేసేసి తమ కుర్రాడిని తప్పించేస్తామని అంతా బాగా మేనేజ్ చేసేస్తామని అనుకున్నారు. కానీ తీగ లాగితే డొంక కదిలింది. మాజీ మంత్రి కొడుకు పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు డాక్టర్గా సేవలు అందించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా కూడా పనిచేసిన పలాసకు చెందిన ఈ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆరవ వర్మ అనే కొడుకు ఉన్నాడు. ఇతని వయసు 19 ఏళ్ళు. ఈ నెల 10వ తేదీ శుక్రవారం రాత్రి పలాసలోని జిఎంఈ జంక్షన్ సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియా ఆ రోడ్డులో మంత్రి కొడుకు ఆరో బుల్లెట్ను చాలా స్పీడ్గా నడుపుతూ వెళ్ళాడు. అదే టైంలో రోడ్డుపై దుబ్బ దానయ్య అనే గొర్రెల కాపురు నడుస్తూ వెళ్తున్నాడు. ఇతడు అతి వేగంగా వచ్చి ఆరో బైక్తో ఢీకొట్టడంతో ఆ దానయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ఎగిరి రోడ్డు మీద పడి ప్రాణాలైతే వదిలేశాడు. ఆరవ్ కూడా కింద పడిపోయాడు. అతడి నుదుటి మీద, ముఖం మీద, చేతుల మీద చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. ఊహించిన ప్రమాదంతో ఆరవ్ వర్మ మొదలైతే షాక్కి గురయ్యాడు. వెంటనే తేరుకుని తన తండ్రి సిదిరి అప్పలరాజుకు ఫోన్ చేసి నాన్న ఇట్లా జరిగింది అంటూ విషయం అయితే చెప్పాడు. అయితే ఇది పబ్లిక్కి తెలిస్తే తన రాజకీయ కెరీర్తో పాటు తన కొడుకు ఫ్యూచర్కి కూడా దెబ్బేనని భావించారు. ఎందుకంటే ఆరవ్ నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి టైంలో కేసు నమోదైతే తన కుమారుడికి భవిష్యత్తు ఉండదనే భయంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆరవ్ను వెంటనే ఆ స్పాట్ నుంచి వైజాగ్ పంపించేయాలని ప్లాన్ వేశాడు ఈ మాజీ మంత్రి. వెంటనే ఆయన ప్రమాదం జరిగిన స్పాట్కి చేరుకొని గాయపడిన తన కొడుకుని కారులో ఎక్కించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కొడుక్కి దెబ్బలు తగలడంతో వాటికి ట్రీట్మెంట్ కోసం చిన్నబాడం రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిగా తీసుకెళ్లారు. బైక్ స్కిడ్ అయ్యింది, పడిపోయాడు అని అక్కడ డాక్టర్స్కి అబద్ధం చెప్పి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు. ఆ తర్వాత అప్పలరాజు తన కొడుకును ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించేందుకు తన అనుచరులతో కలిసి పక్కా స్కెచ్ వేశారు. హిట్ అండ్ రన్ ఎస్కేప్లో ఒకరు చనిపోయారనే వార్త పోలీసుల వరకు వెళ్ళక ముందే గుద్దినోడ్ ప్లేస్లో మరొకరిని సెట్ చేసి ప్లాన్ అయితే ఈ సిదిరి చేశారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు ఎలాగూ జల్లెడబడతారో ఆ టైంలో ఆ దారిలో వచ్చిపోయే అన్ని వాహనాలను ట్రేస్ చేస్తారు. ఎవరు గుద్ది పారిపోయారు అనేది గుర్తించడం పెద్ద విషయమేమీ కాదు, ఈజీగా పట్టేస్తారు. సో అదంతా జరిగితే తన కొడుకు చేసిన ప్రమాదం బయటపడుతుందని అప్పలరాజు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. పోలీసులు రంగంలోకి దిగి వెతకాల్సిన పని ఆరంభించక ముందే నేనే ఈ యాక్సిడెంట్కు బాధ్యుడినే, నేనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పొరపాటున గుద్దేశాను అని ఒక కుర్రాడిని సెట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే పంపించారు. దీంతో పోలీసులు కూడా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం లేదని డిసైడ్ అయిపోయారు. ఇదే టైంలో చనిపోయిన మృతుడి కుటుంబానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి పోలీసులపై లేకుండా స్కెచ్ బాగానే అమలు చేశారు.
ఇదంతా పక్కా ప్లాన్తోనే చేశారు. ఆరో ప్లేస్లో ఎవరిని పెట్టాలా అని బాగా ఆలోచించి తన అనుచరుల్లో ఒకరైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సుజాత త్యాడి కొడుకు సిద్ధార్థ త్యాడిని సీన్లోకి తెచ్చారు. తాను ఈ కేసు లేకుండా చేసి సేఫ్గా నీకు బయటకు తీసుకొచ్చేస్తా, నువ్వేం కంగారు పడుకు అంటూ సిదిరి మాట ఇవ్వడంతో ఆ కుర్రాడు చేయని తప్పును తనపై వేసుకుని జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కు సిద్ధార్థని తీసుకొచ్చి డంప్ చేశారు. అక్కడ ఆయన నటిస్తూ తానే ఈ ప్రమాదం చేశానని నటనలో జీవించేయడం కూడా ఆరంభించాడు. చీకట్లో కనిపించకపోవడంతో నేనే ఆ గొర్రెల కాపురని ఢీకొట్టేశాను అని పోలీసులకు చెప్పాడు. దీనికి వత్తాసుగా అసలు నిజాన్ని బయటకు రానియకుండా మేనేజ్ చేయడానికి సిదిరి అప్పలరాజు తన అనుచరులు 6గురిని రంగంలోకి అయితే దించాడు. వాళ్ళు మృతుడు దానయ్య కుటుంబీకులతో కూడా మాట్లాడి మొత్తం 9 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. మొదట 1,50,000 అడ్వాన్స్గా వాళ్ళ చేతుల్లో పెట్టారు. అయిందేదో అయిపోయింది, పోయిన ప్రాణం రాదు కదా, కావాలని చేయలేదు కదా, ఇక కోర్టులో కేసు తేలాక మరొక 7,50,000 ఇస్తామంటూ నచ్చజెప్పారు. అంతా కలిసి అంతా బాగానే మేనేజ్ చేసేసాం, చీకట్లో జరిగిన వాస్తవాన్ని చీకటలోనే సమాధి చేసేసామని తెగ ఖుషి అయిపోయారు. బట్ యాక్సిడెంట్ జరిగిన రూటులో వెళ్ళిన ఒక లారీ డ్రైవర్ ఈ కేసులో కీలక సాక్షి అయ్యాడు. ఆ లారీ డ్రైవర్ ఆరవ వర్మ యాక్సిడెంట్ చేయడం కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి. కానీ సిద్ధార్థ వచ్చి లొంగిపోవడంతో పోలీసులు ఈ కేసులోని ఆధారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బట్ సీదిరి చేసిన ఈ ఘనకార్యం అతని అనుచరుల ద్వారానే ఆ నోట ఈ నోట కొంతమంది మీడియా ప్రతినిధుల దృష్టికి అయితే వచ్చింది. అంతే, వాళ్ళు మొత్తం ఏం జరిగిందో కూపిలాగి మెయిన్ మీడియాలో ఆర్టికల్స్ కూడా ప్రచురించారు. 10వ తేదీన అంటే శుక్రవారం జరిగిన ఈ ఘటన జరిగితే 12వ తేదీ నుంచి శ్రీకాకుళంతో పాటు రాష్ట్రం అంతటా సిదిరి అండ్ కో చేసిన ఈ సురభి నాటకాలన్నీ బయటకు వచ్చేసాయి. మాజీ మంత్రి కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. ఇంకా ఉంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. విశాఖ ఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో లోతైన దర్యాప్తు అయితే ఆరంభించారు. పోలీసులు సిదిరి ఆరవ్ వర్మను ఆయన కదలికలపై పూర్తి ఫోకస్ పెట్టారు. 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అతను ఎక్కడ ఉన్నాడు అనేది ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశారు. ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ జల్లెడబట్టారు. దీంతో పాత నేషనల్ హైవేలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో ఆరు ఒక్కడే బుల్లెట్ బైక్పై వెళ్ళి పెట్రోల్ వేయించుకొని అదే రోడ్డులో చాలా వేగంగా వెళ్ళిన దృశ్యాలు అయితే బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆరవ్ ఈ యాక్సిడెంట్ చేశాడనే మరో కీలక ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరికింది. యాక్సిడెంట్ తర్వాత తన కొడుకును ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు అప్పలరాజు దగ్గరుండి కారులో తీసుకువెళ్తున్న సీసీ ఫుటేజ్ కూడా బయటపడింది. హాస్పిటల్ వరండాలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చేసింది. దీంతో అన్ని దారులు మూసుకుపోవడం, తాను చేసిన ఘనకార్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో సీదిరికి చెమటలు పట్టేశాయి. అంతే, సోమవారం మధ్యాహ్నం ఆరవ్ను కాశీబొగ్గులోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సరెండర్ చేయించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడిని విచారించారు. ఈ ఆరవ్ వర్మ వద్ద ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది. రూల్స్ ప్రకారం ఎల్ఎల్ఆర్ ఉన్నవారు బైక్ నడిపితే వెనుక పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చోవాలి. ఎల్బోర్డు కూడా ఆ వెహికల్కి ఉండాలి. ఎల్ఎల్ఆర్ నిబంధనలు ఇప్పుడు ఉల్లంఘించినట్లు కూడా ఈ కేసుతో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వాస్తవాన్ని దాచిపెట్టి వేరొక వ్యక్తిని ఇందులో ఇరికించినందుకు BNS 105, 60(1)(2), 106(1), 49 రెడ్ విత్ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువైతే 5 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి ప్రాణం పోవడానికి కారకుడైన తన కొడుకును చట్టం నుంచి తప్పించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వేసిన ఈ ప్లాన్స్ అన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. వ్యవస్థలను తప్పుదారి పట్టించి తన ప్రధాన అనుచరుడిని తానే చేసినట్టు అతడితో నేరం ఒప్పించుకునేలా చేసి లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించారని, ఈ సాక్ష్యాలు తారుమారు ఇవన్నీ చేసినందుకోసం ఇది కూడా తప్పు కింద వస్తుంది. అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేసిన తన కొడుకును పోలీసులకైతే ఆయన అప్పగించారు. ఈ ఆరవ్ను పోలీసులు అరెస్ట్ చేసి పలాస కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అయితే 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆరవ్ వర్మను అంపోలు జిల్లా జైలుకు తరలించారు. అట్లాగే తానే చేశానంటూ లొంగిపోయిన సీదిరి అనుచరుడిపైన కూడా కేసు పెట్టారు. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి 200 మీటర్ల దూరంలోనే అప్పలరాజు ఇల్లు ఉంది. దీంతో కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేరాన్ని దాచడం, పోలీసులను తప్పుదారి పట్టించడం,
అవతల ఒక వ్యక్తి ప్రాణం పోయినా పట్టించుకోకుండా నిందితుడిని ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి మేఘాల మీద తీసుకెళ్ళిపోవడం, సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించడం, తన అనుచరులతో పాటు స్థానిక టీడీపీ నాయకులను కూడా మేనేజ్ చేసేసి వాళ్ళ ద్వారా మృతుడు కుటుంబీకులతో రాజీ ప్రయత్నం చేయడం, ఇలా తప్పు మీద తప్పు చేస్తూ అప్పలరాజు ఈ కేసుని అయితే పక్కదారి పట్టించడానికి ట్రై చేసిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేసాయి. మరోవైపు ఈ కేసులో టీడీపీ వాళ్ళు కూడా సిదిరి అప్పలరాజుకు సహకారం అందించారనే విమర్శలు రావడం, స్వయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనూ ఈ విషయం బాగా హైలైట్ చేస్తూ వార్తలు రావడంతో ఈ టీడీపీ నేతలు తమపైకి రాకుండా సిదిరిపై ఇప్పుడు విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. ఇక మృతుడి దానయ్య కుటుంబాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఆ పార్టీ తరఫున, టీడీపీ తరఫున ఒక 10 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఈ కేసు విచారణలో ఆరవ్ వర్మ నేరం రుజువైతే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని న్యాయవాదులు అయితే చెబుతున్నారు. అదే జరిగితే అప్పలరాజుకు కోలుకోలేని దెబ్బే. అయితే ఈ రాజకీయ నాయకుల మెంటాలిటీ ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఈ కేసు ఒక లైవ్ ఎగ్జాంపుల్. తన కొడుకు మాత్రం తప్పు చేసినా జైలుకి వెళ్ళకూడదు, అదే అనుచరుడు పోయినా పర్వాలేదు, పైగా తాము చేసిన తప్పులకు ప్రతిఫలాన్ని మరొకరికి అనుభవించాలి అంటూ చెప్పడం కంటే దారుణం ఇంకొకటి ఉండదు. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.